గౌతమ్ హ్యాపీ బర్త్డే స్నేహ అనగానే టైం కరెక్ట్గా 12 అవుతుంది. స్నేహ గౌతమ్ టైం వంక చూసి నవ్వుతారు. గౌతమ్ హమ్మయ్య ఇన్ టైంలోనే చెప్పేశాను అంటాడు. స్నేహ అయితే నీకు నా బర్త్డే అని తెలుసా? గౌతమ్ హా అంటాడు నవ్వుతూ. స్నేహ మరి పొద్దున్నుండి ఎందుకు చెప్పలేదు? గౌతమ్ ముందు ఇది చెప్పు, ఎలా ఉంది సర్ప్రైజ్ అంటాడు. స్నేహ ఒక్కసారి రూమ్ మొత్తం చూస్తుంది. బెలూన్స్, లైట్స్, ఫ్లవర్స్తో అందంగా డెకరేట్ చేసి ఉంటుంది. గౌతమ్ స్నేహ ఏం చెబుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. స్నేహ చాలా అంటే చాలా బాగుంది. గౌతమ్ ఇందుకోసమే చెప్పలేదు అంటాడు నవ్వుతూ. స్నేహ చిన్నగా నవ్వుతుంది. గౌతమ్ సరే త్వరగా కేక్ కట్ చేయి అంటాడు. స్నేహ కేక్ కట్ చేసి గౌతమ్ నోట్లో పెడుతుంది. గౌతమ్ స్నేహకి కేక్ తినిపిస్తూ హ్యాపీ బర్త్డే అంటాడు. స్నేహ థ్యాంక్ యూ సో మచ్ అంటుంది నవ్వుతూ. గౌతమ్ స్మాల్ గిఫ్ట్ అని ఇస్తాడు. స్నేహ గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేస్తుంది. రాధాకృష్ణుల బొమ్మ ఉంటుంది. స్నేహ చాలా బాగుంది గౌతమ్ అంటుంది ఆనందంగా. గౌతమ్ థ్యాంక్ యూ అంటాడు నవ్వుతూ. ఆ ఇద్దరు కారులో వెళుతూ ఉంటారు. గౌతమ్ ఇంకా నా సర్ప్రైజ్ నీకు నచ్చదేమో అని భయపడ్డా తెలుసా? స్నేహ ఎందుకు నచ్చదు గౌతమ్, నాకైతే చాలా నచ్చింది అంటుంది నవ్వుతూ. గౌతమ్ చిన్నగా నవ్వుతాడు. స్నేహ నిజం చెప్పాలంటే నీ మీద చాలా కోపం వచ్చింది తెలుసా? గౌతమ్ కోపమా, దేనికి? స్నేహ మరి నా బర్త్డే అని తెలిసి అందరూ విషెస్ చెప్పారు, ఆఖరికి మానస కూడా. నువ్వు తప్ప కోపం రాదా మరి? గౌతమ్ చిన్నగా నవ్వుతాడు. గౌతమ్ స్నేహని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. స్నేహ కార్ దిగి వెళ్తూ మళ్ళీ వెనక్కు తిరిగి గౌతమ్ దగ్గరకు వచ్చి వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ యువర్ సర్ప్రైజ్. గౌతమ్ జాగ్రత్తగా వెళ్ళు అంటుంది. గౌతమ్ స్నేహ వంక చూసి నవ్వి సరే అంటాడు. స్నేహ తన రూంలోకి వెళ్తుంది. ఆద్య నిద్రపోతూ ఉంటుంది. స్నేహ ఫ్రెష్ అయి వచ్చి గౌతమ్ ఇచ్చిన గిఫ్ట్ని చూసి చిన్నగా నవ్వి ఆద్య పక్కన వచ్చి పడుకుంటుంది. ఇక్కడ గౌతమ్ స్నేహ బర్త్డే సెలబ్రేట్ చేసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతాడు. సిద్ధు తన రూమ్లో స్నేహ ఫోటో చూస్తూ ఉంటాడు. సిద్ధు ఎందుకు స్నేహ నన్ను దూరం పెడుతున్నావు? చాలా కష్టంగా ఉంది నువ్వు నాతో అలా కోపంగా మాట్లాడుతుంటే. ఎప్పుడో చేసిన తప్పుకు ఇప్పటిదాకా బాధ పెడుతూనే ఉన్నావు అంటాడు బాధగా ఫోటోని చూస్తూ. అంతలోకి సిద్ధు వాళ్ళ అమ్మగారు శాంతిగారు వస్తారు. స్నేహ ఫోటో చూస్తూ ఉండటం చూసి శాంతిగారు స్నేహ గుర్తొచ్చిందా? సిద్ధు తనని మర్చిపోతే కదమ్మా అంటాడు. శాంతిగారు రాని వాళ్ళ గురించి మర్చిపోవటం బెటర్ అనుకుంటా సిద్ధు. సిద్ధు రాదని తెలుసు, కానీ వస్తే బాగుండు అనుకోవటం తప్పు కాదు కదమ్మా. శాంతిగారు తను మళ్ళీ నీ జీవితంలోకి వస్తుంది అని నువ్వు అనుకుంటున్నావా? సిద్ధు ఏమో కానీ నా ప్రయత్నం నేను చేయాలిగా. శాంతిగారు చిన్నగా నవ్వి వెళ్తూ మళ్ళీ వెనక్కు తిరిగి ఒకటి గుర్తుపెట్టుకో సిద్ధు, నీ వల్ల తను సంతోషపడకపోయినా పర్వాలా, బాధపడకుండా చూసుకో. నీ వల్ల ఇప్పటిదాకా చాలా బాధ అనుభవిస్తుంది. సిద్ధు ఏం మాట్లాడడు. శాంతిగారు ఏమీ ఆలోచించకుండా పడుకో అంటారు. సిద్ధు చిన్నగా నవ్వి గుడ్ నైట్ మా అంటాడు. శాంతిగారు చిన్నగా నవ్వి వెళ్ళిపోతారు. తర్వాత రోజు ఆఫీస్లో స్నేహ నిధికి గౌతమ్ బర్త్డే సెలబ్రేట్ చేయటం గురించి చెప్తుంది. నిధి నిజంగానా? స్నేహ హా అంటుంది నవ్వుతూ. గౌతమ్ లోపలికి వెళ్తూ హాయ్ స్నేహ. స్నేహ హాయ్ అంటుంది నవ్వుతూ. నిధి వెళ్తున్న గౌతమ్ వంక డౌట్గా చూస్తూ ఉంటుంది. సిద్ధు పడుకొని ఉంటే శాంతిగారు వచ్చి లేపుతారు. సిద్ధు గుడ్ మార్నింగ్ మా అంటాడు లెగుస్తూ. శాంతిగారు గుడ్ మార్నింగ్ నాన్న, డాడీ పిలుస్తున్నారు, త్వరగా ఫ్రెష్ అయ్యేసి కిందికి రా. సిద్ధు సరేమా అని ఫ్రెష్ అవ్వటానికి వెళ్తాడు.
సిద్ధు ఫ్రెష్ అయి కిందకు వెళతాడు. సిద్ధు వాళ్ళ నాన్న వివేక్ గారు గుడ్ మార్నింగ్ సిద్ధు. సిద్ధు గుడ్ మార్నింగ్ డాడ్ అంటూ వివేక్ గారి ఎదురు కూర్చుంటాడు. శాంతి గారు వచ్చి ఇద్దరికి కాఫీ ఇస్తారు. వివేక్ గారు సిద్ధు ముందు కొన్ని అమ్మాయిల ఫొటోస్ పెట్టి వీళ్ళల్లో ఎవరు నచ్చారో చెప్పు అంటారు. సిద్ధు ఎవరు డాడ్ వీళ్ళంతా అంటారు ఫొటోస్ని చూస్తూ. వివేక్ గారు నువ్వు సెలెక్ట్ చేస్తే ఈ ఇంటి కోడలు అవుతారు. సిద్ధు అయితే ఎవరు నచ్చలేదు అని లెగుస్తాడు. వివేక్ గారు చూడకుండా నచ్చకపోవటం ఏంటి? సిద్ధు చూసినా నచ్చరు కాబట్టి. వివేక్ గారు ఎందుకు? అప్పుడే వస్తున్న శాంతి గారిని చూసి అమ్మ ఆయనకి చెప్పండి ఈ ఇంటి కోడలు స్నేహ మాత్రమే అని అంటాడు. వివేక్ గారు స్నేహ నిన్ను వదిలేసింది, అది గుర్తుందా నీకు? సిద్ధు గుర్తుంది, మీకు మాత్రం గుర్తు చేస్తున్నా. ఈ ఇంటి కోడలిగా నా భార్యగా స్నేహ మాత్రమే ఉండాలి, ఇంకెవరూ కాదు. వివేక్ గారు నువ్వు చేసిన పనికి స్నేహ మళ్ళీ నీ జీవితంలోకి వస్తుంది అనుకుంటున్నావా? సిద్ధు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది. వివేక్ గారు అయితే నీకు 3 months టైం ఇస్తున్నా. ఈలోపు స్నేహ నీ కోసం వస్తే ఓకే, లేకపోతే నేను చూపించిన వాళ్ళనే చేసుకోవాలి. సిద్ధు ఓకే డాడ్ అని ఆఫీస్కి వెళ్ళిపోతాడు. గౌతమ్ వాళ్ళ ఆఫీస్లో స్నేహ ఫైల్ కోసం స్టూల్ ఎక్కి ఫైల్ తీస్తూ ఉంటుంది. గౌతమ్ లోపలికి వస్తే వెనక్కు గౌతమ్ చూస్తుంది. బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతుంటే గౌతమ్ వచ్చి స్నేహని పడకుండా పట్టుకోబోయి ఇద్దరు కింద పడతారు. కింద పడే ఫోర్స్లో స్నేహ పెదాలు గౌతమ్ చెంపలకి అద్దుతుంది. స్నేహ షాక్ అయ్యి గౌతమ్ వంకే అంతే చూస్తూ ఉంటుంది. గౌతమ్ స్నేహని చూసి అంతే నవ్వుతూ చూస్తూ ఉంటాడు. అప్పుడే అటు వెళుతున్న నిధి వాళ్ళిద్దరిని ఫోటో తీసి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. కాసేపటి తర్వాత గౌతమ్ స్నేహ అని చిన్నగా పిలుస్తాడు. స్నేహ తేరుకొని తనని తాను చూసుకుని సరిగ్గా నిల్చుని సారీ అంటుంది గౌతమ్ని చూడకుండానే. గౌతమ్ ఏం మాట్లాడకుండా స్నేహ వంక చూసి చిన్నగా నవ్వి వెళ్ళిపోతాడు. స్నేహ వెళ్తున్న గౌతమ్ వంక చూస్తూ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. నిధి వచ్చి స్నేహ గౌతమ్ నిన్ను పిలుస్తున్నాడు. స్నేహ సరే అని వెళ్తుంది. నిధి వెళ్తున్న స్నేహను చూస్తూ నాకెందుకో నువ్వు మారే టైం వచ్చింది అనిపిస్తుంది పాప అనుకుంటుంది. గౌతమ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే స్నేహ గౌతమ్ వంక అస్సలు చూడకుండా కంప్యూటర్ వైపే చూస్తూ ఉంటుంది. స్నేహ వెళ్ళిపోతుంటే గౌతమ్ స్నేహ అని పిలుస్తాడు. స్నేహ ఇబ్బందిగా వెనక్కు తిరుగుతుంది. గౌతమ్ ఆర్ యు ఓకే స్నేహ? స్నేహ హా గౌతమ్ అని వెళ్ళిపోతుంది. గౌతమ్ వెళ్తున్న స్నేహను చూసి తనకి ముద్దు పెట్టడం గుర్తొచ్చి తనలో తానే నవ్వుకుంటూ ఉంటాడు. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.